సరోజిని. ఎవరు సరోజిని? భయంకరమైనటువంటి ఆర్థిక పోరాటం, భయంకరమైనటువంటి వేదనతో ఈ ప్రాంగణానికి వచ్చావు. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? శ్రీనివాస్. ఎవరు శ్రీనివాస్? శ్రీనివాస్ ఉద్యోగం కోసం బాధపడుతున్నా. నీకు రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు. నిజమేనా? ఈరోజు నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. ఏడుస్తున్నా, బాధపడుతున్నా, నీ హృదయంలో ఒక దిగులు, వేదన. ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తావు? ఇంకెప్పుడు అని ఏడుస్తున్నావు. సరోజిని. ఎవరు సరోజిని? మీ చేతులు చూపెట్టండి. సరోజిని, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ముందుకు రా. యేసయ్యా, ఓ యేసయ్యా. భయంకరమైనటువంటి ఆర్థిక పోరాటం, భయంకరమైనటువంటి వేదనతో ఈ ప్రాంగణానికి వచ్చావు. యేసయ్యా, నా కన్నీరు చూస్తున్నావా? నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తావా ఈరోజు అని ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాంగణంలోకి వచ్చావు. దేవుడు నీ కన్నీళ్ళు చూడట్లేదు అనుకుంటున్నావు నువ్వు, కానీ నీ కన్నీళ్ళు చూస్తున్నాడమ్మా. నీ కన్నీళ్లను చూస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ సభ. నీ కన్నీళ్లను చూస్తున్నాడు. నా ప్రియ కుమారి, నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎందుకని ఏడుస్తున్నారు? నా భర్త నుంచి నేను చాలా బాధపడుతున్నా. అనేకమైనటువంటి ఆర్థిక పోరాటాలు. మా అబ్బాయి జాబ్ రావాలి. హల్లెలూయా, స్తోత్రం నాయనా. నీ కొడుకు కోసం ఏడుస్తున్నావు, నా భర్త కోసం కూడా ఏడుస్తున్నావు, భర్త గురించి కూడా ఏడుస్తున్నావు, కొడుకు కోసం కూడా ఏడుస్తున్నావు. రికమాలా రాబా షేకే దియాలా రాబా. శ్రీనివాస్. ఎవరు శ్రీనివాస్? నా బిడ్డ. నా బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. రికమాలా రాబా షేకే దియాలా రాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. శ్రీనివాస్ ఉద్యోగం కోసం బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, చాలా ఆర్థిక పోరాటాలతో బాధపడుతున్నావు. అవునా? ఇక్కడ దేవుడున్నాడా? ఏ దేవుడు? చెప్పండి, చెప్పండి. రెండు చేతులు పైకి లేపు చెప్పండి. యేసయ్యా ఇక్కడ ఉన్నందుకు వందనాలయ్యా. గట్టిగా చెప్పండి అమ్మా. యేసయ్యా ఇక్కడ ఉన్నందుకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. యేసు రాజా మీకే వందనాలు. నీకు రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు. నిజమేనా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమనిపిస్తుంది ఈరోజు? ఈరోజు మీరు వస్తున్నారని గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నీ కన్నీరుడు తుడిచే దేవుడు బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నాను. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? కన్నీరు తీర్చే యేసు
యేసయ్య ఖచ్చితంగా ఉన్నాడని చెప్తాను. ఖచ్చితంగా ఉన్నాడని చెప్తావు. రేపటి దినాన ఈ బాపట్ల ప్రజలని ఇక్కడికి రమ్మంటావా? చెప్పండి, బాపట్ల ప్రజలారా, బాపట్ల ప్రజలారా అందరూ రండి, ఇక్కడ యేసయ్య ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇట్రండమ్మా, తప్పకుండా నీ కుమారుడికి దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగాక. తండ్రి, అమ్మమ్మ కాల్పడు. తండ్రి, ఈ బిడ్డని దీవించండి. ఈ బిడ్డలో ఉన్న వేదనని తొలగించండి. ఈ బిడ్డలో ఉన్న కన్నీరు తుడవబడునుగా. మరి కుమారుడి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా. నీ మహిమతో ఆ బిడ్డని పేరుతో పిలిచారు, మరి కుమారుణ్ణి కూడా పేరుతో పిలిచారు ప్రభు. నీ కృప ఈ బిడ్డపై ఆవరించును గాక. ఈ బిడ్డ ఎంతగానో దుఃఖముతో వచ్చింది, బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. బ్లెస్ చేయండి యేసు నామములో ప్రార్థన. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఇలానే ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. కృప కలుగును గాక. కూర్చోండి.